ఇంకను ఆయనను నేను చూడాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని. ఏ ఆశ కలిగింది అతని లోపల? నా ప్రభువుని ఇంకను చూడాలి. చెప్పాలందరూ, నా ప్రభువుని ఇంకను నేను చెప్పాలందరూ. ఈ మాట మొత్తం చెప్పాలన్నమాట. నా ప్రభువుని నేను ఇంకను చూడాలి, ఇంకను నేను ఆయనను ఎరగాలి. ఈ వైరాగ్యముతో రగులుకుంది నిన్నటి వరకు. ఐ హేట్ దట్ మ్యాన్, నాకు ఇష్టం లేదు ఆయన అంటే. హీ ఈజ్ అ ఫ్రాడ్స్టర్, హీ ఈజ్ అ ట్రిక్స్టర్ హూ చీటెడ్ పీపుల్, హూ డిసీవ్డ్ పీపుల్. ప్రజలను మోసగిస్తున్నవాడు. నిన్నటి వరకు నేను అది అనుకున్నాను. అయితే ఆ వెలుగు ప్రత్యక్షత కలిగిన తర్వాత ఆయన మోసం చేసేవాడు కాదు, అపవాది మోసాలలో ఉన్న వారందరినీ విడిపించేవాడు ఆయన. అందుకని ఇప్పుడు ఏం ఆశ కలిగింది? ఆయనను చూడాలి, ఇంకను నేను ఆయనను ఎరగాలి. ఏమంటాడు? ఎంతో సేవ చేసి, ఎంతెంతో సేవ చేసి కొన్ని లక్షలాది మంది ప్రజలను, కొన్ని వందలాది మంది సేవకులను, కొన్ని వందలాది సంఘాలను, కొన్ని వేలాది ఉపద్రవాలను అనుభవించి అంటాడు, ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, పరిపూర్ణ సిద్ధి నొందితిని అని అయినను నేను తలంచడము లేదు. కానీ నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను దానిని పొందవలనని ఆ గురి యొద్దకి నేను దేవుని గూర్చిన ఒక వైరాగ్యం. యేసు స్తోత్రం చెప్పాలి, మంచి చెప్పాలి. హల్లెలూయా. సంగమా, నీకు నాకు ఎప్పుడు కూడా దేవుని తెలుసుకునే విషయంలో ఇంట్రెస్ట్ తగ్గకూడదు. అలా తగ్గిందంటేనే సాతాను నీ మీద దాడి చేశాడని అర్థం. ఇఫ్ గాడ్స్ థింగ్స్ ఆర్ నాట్ యువర్ ఇంట్రెస్ట్, దేవుని విషయాలు నీకు ప్రియము కాని ఎడల సాతాను నీ మైండ్ మీద దెబ్బ కొట్టాడు, బలమైన దెబ్బ కొట్టాడు. ఎందుకంటే సృష్టికర్తనే మరిచిపోయేలాగా నిన్ను చేస్తున్నాడు వాడు. ప్రభు అన్నాడు, నా జనులు 2 నేరములు చేశారు. ఏంటది? జీవ జలమైన నన్ను విడిచిపెట్టారు. ఐ యామ్ ద లివింగ్ వాటర్, దే లెఫ్ట్ మీ. వారి కొరకు 2వ నేరం, నీళ్లు నిలవరాని బ్రద్దలైన తొట్టెలను తొలిపించుకున్నారు. అంటే ఏంటి? దే ఆర్ నాట్ థర్స్టీ ఫర్ మీ, దే డోంట్ వాంట్ టు కంటైన్ మీ. వాళ్ళకి నా మీద ఒక ఆకలి, ఒక దాహం లేదు. నేను వారిలో ఉండాలని ఒక ఆసక్తి లేదు. ఒకడు ఆసక్తి ఉన్నా కానీ అది వలికిపోయే ఆసక్తి. దేవుని సంఘానికి, దేవుని కుమారుడైన నీకు నాకు దేవుని విషయములో ఇంకనూ ఆయనను ఎరగాలనే వైరాగ్యం మనలో తరగకూడదు. అది పెరుగుతున్న ఒక జ్వాల ఉండాలి మన లోపల. తీరని ఆశ ఉండాలి ఎల్లప్పుడు కూడా. ఐ వాంట్ టు నో మై గాడ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలమందలి ప్రభువుని గురించి ప్రకటించకపోతే ఈ స్థలానికి మీరు రాకండి. ఈ స్థలమందలి సేవను గురించి, అలైవ్ ఫర్ ఎవర్ అనే సంస్థను గురించి, స్టీఫెన్ అనే ఒక పాస్టర్ గారి గురించి, ఇక్కడున్న సేవకుల గురించి మాట్లాడే స్థలం అయితే ఈ స్థలానికి మీరు రాబాకండి. బట్ ఈ స్థలములో అఖిల చరాచరములను సృజించిన వాడైన సృష్టికర్త అయిన నా ప్రభువుని గురించి బోధించబడుతున్నప్పుడు ఇక్కడ రావడం ఎంత మాత్రం మానకండి. ఇది ప్రభువుని ఎరిగే చోట ఉన్నది. ఇది ఒక పాఠశాల ఉన్నది. ఈ బడిలో మనం ప్రభువుని గురించి నేర్చుకోవడానికి మనం వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభువుని ఎరుగుట మనకు అవసరమైనది. నీ వయసు ఒకవేళ 50 లేదా 60కి వచ్చి ఉండొచ్చు. ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడే నేను జీవితాన్ని నూతనపరుచుకుని నా ప్రభువుని నేను చెప్పండి ఇంకను ఆయనను ఎరగాలి.
ఇంకను ఆయనను తెలుసుకోవాలి. ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు. ఆమెను చెప్తారా? ఆకాశ మహాకాశములు ఆయనను వివరించలేమన్నమాట. అంతటి మహోన్నతుడైన దేవుని మనం పూజన చేస్తున్నాం. ఆ దేవుని ఎరగాలని ఒక ఆశ మనలో రావాలి. ఎక్కడ అన్నాడు? ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోనండి. ఆమెను చెప్తారా? మనందరం ఇంతకుముందు నేను చెప్పుంటాను, మనందరం ఆరెంజ్లు టేస్ట్ చేసి ఉంటాం. కొన్ని ఆరెంజ్ తొనలు తింటే పుల్లగా ఉంటాయి. కొన్ని ఆరెంజ్లు నోట్లో పెట్టుకునే వెంటనే పాడైపోయింది. చూడటానికి మాత్రం కాయ బాగుంది, కానీ తన కూడా బాగుంది, కానీ నోట్లో పెట్టుకుంటే లోపల పాడైపోయింది. కొన్ని తొనలు నోట్లో పెడితే చాలా చక్కగా ఉన్నాయి, తీయగా, లైట్గా, పుల్లగా. వెంటనే అది తినడానికి ఇష్టపడతాం. ఒక నాలుకనే ఎన్ని రుచులు చూస్తున్నాయో చూడు. అదే రీతిగా దేవుని రుచి చూసే కొలది ఆయన రుచులు విస్తారమైనవి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీలో ఒక ఆశ కావాలి. ఏమని? ఇంకను నా ప్రభువుని నేను, ఆశ కాదు, ఒక వైరాగ్యం చెప్పాలి. ఏంటది నాన్న? ఏంటది చెప్పాలి అందరూ మాట? వైరాగ్యం. ఆసక్తి అని తెలుగులో అన్నాడు. తెలుగులో ఏమన్నాడు? ఆసక్తి అన్నాడు. ఆసక్తి అనే మాట ఓకే, నిజమే. దానికి పర్యాయ పదం ఒక వైరాగ్యం. ఏంటా వైరాగ్యం? నా ప్రభుని ఇంకను నేను ఆయన తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచిగా చెప్తాడు. హల్లెలూయా.